రాజుగారికి ఏడుగురు కొడుకులు, ఏడుగురు కొడుకులు 7 చేపలను పెట్టారు కథలో. చిట్ట చివరి పాయింట్ ఏంటంటే, నా పుట్టలో ఏలెడితే కుట్టనా అని చెప్పి చీమ అంది అన్నటువంటి. ఇప్పుడు ఆ చీమకి సంబంధించినటువంటి తరహాలోనే కుట్టేస్తున్నాడు ఎలన్ మాస్క్. జర్మనీని కుట్టేస్తున్నాడు, జపాన్ని కుట్టేస్తున్నాడు, అన్ని దేశాల ఆంతరంగిక వ్యవహారాలు, బ్రిటన్ వ్యవహారాలతో సహా అన్నిట్లలో తను దూరిపోతున్నాడు. ఏదో ఒక వన్ సైడ్ తీసుకుంటున్నాడు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళ పక్షాన నిలబడుతున్నాడు. ఇలాంటి దశలో యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఇతన్ని ఒక సోరోస్ లాగా భావిస్తుంది. అయితే ఆ యూరోపియన్ యూనియన్లో భాగస్వామి ఇంక్లూడింగ్ ఫ్రాన్స్ కూడా అసహనం వ్యక్తం చేసింది కదా. వీళ్ళందరూ కూడా సోరోస్ చెప్పినట్టు వింటూ నడుచుకున్న వాళ్ళే, సోరోస్ ఆలోచనల ప్రకారం ప్రభుత్వాల్లోకి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు దానికి కౌంటర్ సోరోస్ ఇతను వచ్చాడు. సోరోస్కి కౌంటర్ అయినటువంటి ఎలన్ మాస్క్ వచ్చాడు. దీంతో సోరోస్ మీదన చర్యల్ని మాత్రం తీసుకోలేదు, కానీ ఎలన్ మాస్క్ మీద చర్యలకు రంగం సిద్ధమవుతున్నారు. యాక్షన్ అగెనిస్ట్ ఎలన్ మాస్క్ ఎలక్షన్ ఇంటర్ఫీరెన్స్ పేరుతో చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. దాని మీద నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఇతని మీద మీ దేశపు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి యాక్షన్ అన్నప్పుడు మరి సోరోస్ని ఎందుకు వదిలేశారని నిలదీస్తున్నారు.